పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కేంద్రంగా బంగారు నగలు దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 63 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్ వెల్లడించారు. పాలకొల్లు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలకొల్లు వరిధనం రహదారిలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన సంఘటనపై నిఘా పెంచిన పోలీసులు భీమవరం మండలం వెంపకు గ్రామానికి చెందిన దేవరపు నాగేశ్వరరావు, బొక్క వరసత్య లక్ష్మీ నారాయణలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారు నేరం అంగీకరించారని ఆయన చెప్పారు. నిందితుల నుంచి 63 కాసుల బంగారం, 3 మోటార్ సైకిళ్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. గంటల సమయంలో నరసాపురం వెళ్ళే మెయిన్ రోడ్లో ఈ నాని, నరేష్ అని ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళు ఈ 2 నెలల నుంచి కూడా మొత్తం జిల్లాలో 21 అఫెన్సులు చేశారండి. అదేవిధంగా కృత్తివెన్నులో కూడా ఒక అఫెన్స్ చేశారు. వీళ్ళు 20 స్నాచింగ్ కేసులు, అంటే ఆడవాళ్ళు రోడ్డు మీద గుడికి వెళ్ళేటప్పుడు లేదా ఊరెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళని బండి మీద వెంబడించి కొన్నిసార్లు ముందు నుంచి వచ్చి వాళ్ళ మెడలోని తాలూకు చైన్స్ని బలవంతంగా తెంపుకొని పోవడం అనేది గత 2 నెలల నుంచి జరిగింది. ఈ 2 నెలల్లో వీళ్ళు మన జిల్లాలో 20 నేరాలు చేశారంటే ఓన్లీ స్నాచింగ్. తర్వాత స్నాచింగ్ చేయడానికి బళ్ళు కావాలి కాబట్టి 2 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 22 కేసుల్లో కూడా ప్రాపర్టీని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈ 22 కేసుల్లో పోయినటువంటి బంగారం 63 కాసులు అండి. 63 కాసులు కూడా రికవర్ చేశాము. ఈ 63 కాసులు 2 వెహికల్స్ వాల్యూ సుమారు 30,64,000 వరకు ప్రాపర్టీని మేము రికవర్ చేసాం. ఈరోజు 11:30 గంటల సమయంలో నరసాపురం